కరీంనగర్ జిల్లాలో సరైన వర్షాలు లేకపోవడంతో కుంటలు చెరువుల మీద ఆధారపడి పంటలు పండిస్తున్నారు రైతులు. దీంతో గ్రామాల మధ్య సాగునీటి విషయంలో వార్ మొదలైంది. ఇరు గ్రామాల రైతులు నీళ్లు తమ గ్రామానికి రావాలంటే తమ గ్రామానికి రావాలని గొడవకు దిగారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం దమ్మక్కపేట, కాట్రపల్లి, పెంచకల్పేటకు ధర్మసాగర్ నుండి దేవాదుల ప్రాజెక్టు నీటిని వదులుతున్నారు అధికారులు. దీంతో తమ గ్రామానికి నీళ్లు కావాలంటే తమ గ్రామానికి నీళ్లు కావాలని రాత్రి దమ్మక్కపేట, కాట్రపల్లి గ్రామాల రైతులు గొడవ పడ్డారు. అసలే వర్షాలు లేక ఇబ్బంది పడుతుంటే తమ గ్రామానికి నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని ఇరు గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి నీళ్లు అన్ని గ్రామాల చెరువులకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేవాదుల వాటరు చెట్లు నింపడానికని తీసుకొస్తున్నాం. దాని మీద ప్రతి గ్రామం అంటే పెంచకలపేట, కాట్రపల్లి, దమ్మకపేట 3 ఊళ్ళకు నీళ్లు వచ్చుడు చాలా కష్టం అవుతుంది. దాని మీద రైతులు కొంత గలాట చేసుకొని ఇటాటు నూకేసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే నాకంటే దాన్ని ఆ దేవాదుల ప్రాజెక్టు మీద జాలర్ల పెట్టన్నా లేకపోతే ఆ ఏడీడీడీ వాళ్ళందరూ ఆ కెనాల్ పొంటి ఉండన్నా ఈ కాట్రపల్లి, దమ్మకపేట, పెంచకలపేట ఈ 3 ఊళ్ళ చెర్లు వాళ్ళే ఆడుండి నింపితే బాగుండని వాళ్ళు కట్టుకోవడం, మేము కట్టుకోవడం, వాళ్ళు నూకేయడం, మేము నూకేయడం అంత తిప్పలవుతుంది. అయితే గత కొంతకాలంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ధర్మసాగర్ నుండి వచ్చేటువంటి కెనాల్లో మాకు నీళ్ళు ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే క్రమంలో మా చివరి గ్రామం అయినటువంటి మా కాట్రపల్లి గ్రామంలో చెరువులు ఇంతవరకు కూడా ఒక చెరువులో కూడా నీళ్ళు రాలేదు. అయితే ఇదే క్రమంలో దమ్మకపేట వాసులు నిన్న మా గ్రామస్తుల మీదకి దాడి చేయడానికి వచ్చిండ్రు. మా తూము నీళ్ళు రాకుండా అడ్డం పెట్టేసి గడ్డి కట్టలు అడ్డం పెట్టి వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఉన్నటువంటి దౌర్జన్యంగా కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు. మేమేమంటున్నామంటే అధికారులు వచ్చి స్పందించి వెంటనే స్పందించి సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో ఆ ఇరిగేషన్ శాఖ వాళ్ళు వచ్చి దానికి ఆ దేవాదుల ఎవరైతే ఉన్నారో కెనాల్ నుంచి వచ్చే డీ గారు కావచ్చు, ఏఈ గారు కావచ్చు, లైన్ ఇన్స్పెక్టర్ కావచ్చు వచ్చి ఆ నీళ్లను క్రమబద్ధంగా ఈ మా గ్రామానికి వాళ్ళ గ్రామానికి వెళ్ళే విధంగా తప్పకుండా చేయాలి తప్ప ఇక్కడ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడో ఉంటే మాత్రం ఇది ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పుడు మా గ్రామస్తులందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కాట్రపల్లి గ్రామం తరఫున మా గ్రామానికి వచ్చే నీళ్లు మా గ్రామానికి కావాలి. మా పొలమారు నుంచి నీళ్లు మొత్తం పోతూ ఉంటాయి. మాకు నీళ్లు రాకుండా పక్క గ్రామం వారు తీసుకెళ్తున్నారు. దీని అధికారులు ఎందుకు మరి దీన్ని ఖండిస్తున్నారు?